కడప జిల్లా పెద్దముడియం మండలంలో గోడౌన్ వద్ద రైతులు చుట్టుముట్టారు. గోడౌన్ యజమాని ఐపీ దాఖలు చేయడంతో తమ సరుకు ఉందో లేదో సరిచూసుకునేందుకు జమలమడుగు, పెద్దముడియం, రాజుపాళ్యం, పులివెందుల, వేంపల్లి తదితర ప్రాంతాల నుండి భారీగా రైతులు తరలివచ్చారు. పెద్దముడియం మండలం పెద్ద పసుపుల గ్రామంలో శనివారం శ్రీ గణేష్ రైతు మిత్ర రూరల్ వేర్ హౌస్ శనగ గోడౌన్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. గోడౌన్ కు సంబంధించి 4 యజమానులు, అందులో ఒక యజమాని చంటి ఐపీ దాఖలు చేశారు. ఐపీ నోటీసులు అందుకున్న రైతులు గోడౌన్ వద్దకి భారీగా చేరుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జమలమడుగు రూరల్ సిఐ గోపాల్ రెడ్డి సిబ్బందితో చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదాం రికార్డులు, తాళం చెవులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు బాధిత రైతులు తమ సరుకులు చూపించమని కోరగా పోలీసుల సమక్షంలో గోదాం తలుపులు తెరిచి శనగ, ధనియాలు, జొన్న బస్తాలను చూపించారు. వచ్చిన రైతులు తమ సరుకు ఉందని పోలీసులకు తెలిపారు. అది పెద్ద పసుపుల. నా పేరు నారాయణ. చంటి అనే వ్యక్తి 10 సంవత్సరాల నుండి పరిచయము. అప్పుడప్పుడు ఇవ్వడం తీసుకోవడం జరుగుతున్నది. నాకు 2 లక్షలు ఇవ్వాలా, తీసుకున్నాడు, ఇస్తానా అన్నా అని కొంతమందికి నోటీసులు ఇచ్చింటే మేము తట్టుకోని వచ్చినాం. మాది శేషారెడ్డిపల్లె సార్, జమ్మూరు దగ్గరనే శేషారెడ్డిపల్లె. పేరు ఎం మునిరెడ్డి. గోడంలో శనిగలు దింపినాం సార్ 2022లో. నా సరుకేం ఉండాలి సార్. ఈయన దీనికి పార్ట్నర్షిప్ ఉండే ఆయన 107 క్వింటాలు అనామ తీసుకున్నాడు. అనామ తీసుకున్నాడు సార్. ఆ 107 క్వింటాలకు మనకు డబ్బు కట్టడం ఆయన లేడు సార్, పరారు అయిపోయినాడు. ఆయన ఈకపోతే ఇంకా మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్. నా పేరు శివప్రసాద్, మాది పెద్దపసుల గ్రామము. గణేష్ వేరే నందు 4 పార్ట్నరు. 4 పార్ట్నర్లో శివప్రసాద్ ఒకరిని, అంజయ్ ఒకరు, కృష్ణమూర్తి ఒకరు, చంటి అనే వ్యక్తి ఒకరు. ఈ 4లో చంటి అనే వ్యక్తి తన పర్సనల్ డబ్బు సపరేట్గా తీసుకున్నాడు. ఆ డబ్బు వల్ల తను నోటీస్ ఇచ్చినాడు. రైతులు వచ్చేసి మా సరుకేమని ఎత్తుకున్నాడని అపోహపడి మా గోడౌన్ దగ్గరికి వచ్చినారు. వాళ్ళకు మేము ఉండామని చెప్పేసి సిఐ కాడికి పోయి పోలీసు ఆధ్వర్యంలో వాళ్ళ చేతికి బియ్యం చేర్చినాము. వాళ్ళు వచ్చి బియ్యాలు తీసుకుని పోయి ఉదయం లేచి వచ్చి బియ్యాలు తీసినారు. వచ్చి తీసినాక ప్రతి ఒక్క రైతులందరూ రమ్మని చెప్పినాము. సాయంత్రం వచ్చినారు. ఒక రైతుకు స్లిప్పులు అన్ని ఉన్నాయి, మొత్తం అందరికింది. ఎవరికి ఎటువంటి సంబంధం ఇబ్బంది లేదు. ఆ చంటికి మాకు తన సొంత పర్సనల్కి మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఏ గ్రామం రైతులు ఇచ్చారు? చుట్టుపక్కల పల్లెలు అన్ని బాగా ఊళ్ళపల్లె, కొట్టాలపల్లె, పులివెందల. నిన్నటి దినము 16/8/2024 సాయంత్రం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు మా ఆపుకొచ్చి ఇక్కడ ఒక ఆయన ఐపీ పెట్టినాడు, మా గోడౌన్లో మా సరుకు ఉంది లేదా మాకు డౌట్తో ఉందని చెప్పి తీసుకెళ్తారని చెప్పి ప్రొడక్షన్ మన కోరగా ఇక్కడికి వచ్చి గోడౌన్ దగ్గర వచ్చి వెరిఫై చేసి ఈ రోజు ఉదయం మిగతా 3 పార్ట్నర్ పిలిపించి వాళ్ళ సమక్షంలో వాళ్ళ ప్రాపర్టీని వెతికి చూచాం. వాళ్ళకి రైతులు కొంత చూసుకున్నారు. కాబట్టి రైతులకు చెప్పేది ఏమంటే వాళ్ళకి ఇష్టమైతే సరుకు తీసుకెళ్లొచ్చు లేదా కంటిన్యూ చేసుకోవచ్చు. కాబట్టి మిగతా ఓనర్లకు కూడా చెప్తున్నాం, మిగతా పార్ట్నర్స్ కూడా వాళ్ళ రైతులు ఎవరైనా అడిగితే వాళ్ళ సరుకు తీసుకోమంటే వాళ్ళు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.